వరంగల్ కాంగ్రెస్ లీడర్ల పంచాయతీ ఎటూ తేలడం లేదు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటికే కొండా మురళి కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. కానీ మంత్రి కుటుంబంపై చర్యలు తీసుకునేందుకు కమిటీ సభ్యులు సహకరించడం లేదా? ఎమ్మెల్యేల కంటే మంత్రి కొండా సురేఖకే కమిటీ నేతలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? చివరకు విసిగిపోయిన ఎమ్మెల్యేలు కమిటీ చైర్మన్ కు లెఫ్ట్ రైట్ ఇచ్చేశారా? కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ. హస్తం పార్టీలో గల్లీ స్థాయి లీడర్ కూడా ఢిల్లీ స్థాయి నేతపై విమర్శలు గుప్పించవచ్చు. అందుకే చాలా మంది లీడర్లు కాంగ్రెస్ పార్టీని తమకు అనుకూలంగా భావిస్తుంటారు. కొందరు నేతలు ఎంత రచ్చ చేసినా అడిగే నాదుడే ఉండడు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో పరిస్థితులన్నీ గందరగోళంగా ఉండేవి. కానీ ఇటీవల పార్టీలో రూల్స్ అన్నీ మారాయి. పార్టీ లైన్ ధిక్కరిస్తే నేతలపైన వేటు పడుతుందనే సంకేతాలను పంపించారు. ఈలోపే మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారు. దాంతో ఈ పంచాయతీ కాస్త క్రమశిక్షణ కమిటీ వద్దకు చేరింది. దాంతో కమిటీ ముందుకు హాజరైన కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందనే చర్చ జరుగుతోంది. గత నెలలో వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, రేవూర్ ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే తమపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, నాయని రాజేందర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని లీడర్ అంటూ విమర్శలు చేశారు. అటు రేవూరి ప్రకాష్ రెడ్డిని ముసలోడు అంటూ సంబోధించడంతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. జిల్లా నేతలంతా ఏకమై హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. కొండాపై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దాంతో కొండాను గాంధీభవన్కు పిలిపించిన కమిటీ వివరణ కోరింది. దాంతో 16 పేజీల లేఖ సమర్పించిన కొండా మురళి సొంత పార్టీ లీడర్లపైనే ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దాంతో కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిన క్రమశిక్షణ కమిటీ కాస్త విరామం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిలిపించారు. వారిపై కొండా సురేఖ, కొండా మురళి కూడా ఫిర్యాదులు చేశారు. వీటిపై వివరణ తీసుకునేందుకు పిలిచారు. దీనిపై కడియం శ్రీహరి సహా ఇతర నేతలంతా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై మండిపడ్డారు. మీరు సమస్యను పెంచుతున్నారా, పరిష్కరిస్తున్నారో తెలియడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బహిరంగ విమర్శలు చేసి మీడియా ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన కొండా సురేఖపై చర్యలు తీసుకోకుండా తమను పిలిచి ప్రశ్నించడం ఏంటని గరం అయినట్టు సమాచారం. నిజానికి మంత్రి కొండా దంపతులతో తిట్లు తిన్నది తాము అని మళ్లీ వచ్చి మేమే వివరణ ఇవ్వాలా అని సీరియస్ అయ్యారట. అంతేకాకుండా వరంగల్ నేతలు కావాలో కొండా సురేఖ కావాలో తేల్చుకోవాలని మరోసారి అల్టిమేటం ఇచ్చారట. అయితే కొండా సురేఖను ఎవరూ పెద్దగా హెచ్చరించడం లేదు, కంట్రోల్ చేయడం లేదు. ఆమె కుమార్తె కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పరకాలకు కాబోయే ఎమ్మెల్యేనని ప్రచారం చేసుకుంటున్నా ఆపేవారు లేరు. దాంతో వరంగల్ కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లు రవి డ్యామేజీ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంత్రి కొండా సురేఖపై చేసిన ఫిర్యాదుకు సంబంధించి మాట్లాడేందుకు పిలిపించామని కవర్ చేసుకున్నారు. అయితే క్రమశిక్షణ కమిటీ చర్యలపై సొంత పార్టీలోనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరినీ కూడా పార్టీలో నుంచి సస్పెండ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మరో నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆలోపు కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై పడుతుందని హైకమాండ్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఈ విషయాన్ని వరంగల్ ఎమ్మెల్యేలకు చెప్పకుండా మరికొద్ది రోజులు వివరణల పేరుతో టైంపాస్ చేసే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఆల్రెడీ కమిటీకి ఫిర్యాదు చేసిన నేతలను మరోసారి వివరణ పేరుతో పిలిపించినట్టు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చర్యలు తీసుకోవాల్సిన క్రమశిక్షణ కమిటీ తమను పిలిచి మరోసారి వివరణ కోరడాన్ని మాత్రం ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నా పట్టించుకోకుండా తమను మాత్రమే పిలిచి వివరణ తీసుకుంటున్నారన్న అభిప్రాయంలో ఇతర వరంగల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అంతేకాకుండా కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోకుంటే తమ దారి తాము చూసుకుంటామని మల్లు రవికి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్ తర్వాత
కొండా ఫ్యామిలీని మరోసారి పిలిచేందుకు మల్లు రవి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా క్రమశిక్షణ కమిటీ మాత్రం కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోకుండా కేవలం టైంపాస్ చేస్తున్నారని ఎమ్మెల్యేలు గరం అవుతున్నట్టు సమాచారం.